ఆచి చికెన్ మసాలా. ఆయేషా మీరా అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. ఆమె చనిపోయిన 19 ఏళ్ల తర్వాత ఈ కేసు ముగింపుకొచ్చింది. 2007 డిసెంబర్ 27న ఒక ప్రైవేట్ హాస్టల్లో ఆయేషా మీరా హత్యకు గురయ్యారు. తొలుత నిందితుడిగా భావించిన సత్యం బాబును 2017లో హైకోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. అయితే ఈ కేసులో తగిన ఆధారాలు లభించకపోవడంతో విచారణను నిలిపివేస్తూ దాఖలు చేసిన సిబిఐ తుది నివేదికను విజయవాడలోని సిబిఐ ప్రత్యేక కోర్టు 2026 ఫిబ్రవరి 20న ఆమోదించింది. సరైన సాక్ష్యాధారాలు లేవని, 17 ఏళ్లు గడిచినందున కొత్త ఆధారాలు లభించడం లేదని సిబిఐ పేర్కొంది. కేసు విచారణలో భాగంగా 2019లో వెలికి తీసిన ఆయేషా మీరా శరీర అవశేషాలకు నేడు అంత్యక్రియలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. తెనాలిలోని చెంచుపేట కబరిస్తాన్లో ముస్లిం సంప్రదాయం ప్రకారం ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక ఆయేషా మీరా అంత్యక్రియలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. బ్యాడ్ డే అని చెప్పుకోవచ్చు, ఇదొక దుర్దినం అని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ప్రతి ఒక్కళ్ళని కూడా కలిసి వేసిన సంఘటన, ప్రతి ఒక్క తల్లిదండ్రులని కదిలించిన అంశము ఆయేషా మీరా హత్య కేసు. ఆయేషా మీరా హత్య కేసు దాదాపుగా ఒక 20 సంవత్సరాల క్రిందట జరిగిన ఈ యొక్క హత్య కేసు ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా అతలాకుతలం చేసింది, దేశాన్ని కదిలించింది. బి ఫార్మసీ చదువుతున్న 17 సంవత్సరాల విద్యార్థిని ఆయేషా మీరా 20 సంవత్సరాలు అంటే దాదాపు 2027 డిసెంబర్ 27వ తారీఖున డిసెంబర్ 27, 2027వ తారీఖు రాత్రి ఆయేషా మీరా బాత్రూమ్ లో విఘాత జీవి కనపడింది. ఆమెని కొంతమంది దారుణంగా అనుభవించి హత్య చేసిన ఆ పరిస్థితి నెలకొంది. ఆమె యొక్క ఘటన యావత్ భారతదేశాన్ని కుంగదీసింది. ఆంధ్రప్రదేశ్ లో తల్లిదండ్రులు తమ పిల్లలకు అతీతంగా ఆయేషా మీరా తన కూతురులాగా ప్రతి ఒక్కళ్ళు కంటతడి పెట్టి బాధపడిన సంఘటన అని చెప్పుకోవచ్చు. అలాంటి ఆయేషా మీరా యొక్క శరీర భాగాలకు సంబంధించి నేరు ఖనన చేయబోతున్నారు 20 సంవత్సరాల తర్వాత. అయితే కోర్టు ఆదేశాల మేరకు ఆమె అస్థికలను, శరీర భాగాలను ఆమె తల్లిదండ్రులకి ఈ రోజు విజయవాడలో అప్పగిస్తారు అధికారులు. ఆ తర్వాత ఆమె స్వస్థలం తెనాలిలో వాటికి తమ సాంప్రదాయ పద్ధతుల్లో, ఆయేషా మీరా ముస్లింస్ కాబట్టి వాళ్ళ సాంప్రదాయ పద్ధతుల్లో అంతిమ సంస్కారం జరిపేందుకు తల్లిదండ్రులు ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి కొంతమేరకు టీడీపీ పార్టీ, ఎన్డీఏ కూటమికి సంబంధించిన నేతలు కూడా సంఘీభావంగా ఆయేషా మీరా బాడీ వాళ్ళు కూడా పయనించనున్నట్లు తెలుస్తా ఉంది. ముఖ్యంగా విజయవాడలో ఈ యొక్క భారీ ర్యాలీ పెడుతున్నారు. విజయవాడ నుంచి తెనాలి దాకా చలో తెనాలి పిలుపు కార్యక్రమానికి కూడా ఎన్డీఏ కూటమి నేతలు పిలుపునిచ్చారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే తెనాలికి సంబంధించి ఆయేషా మీరా హత్య అంత్యక్రియలకు సంబంధించి నేడు నిర్వహిస్తున్న ఆ ఘటన యావత్తు ఆంధ్రప్రదేశ్ ను కూడా కొంతమేరకు దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పుకోవచ్చు. ఆ ఆయేషా మీరా అవశేషాల ఖననకు సంబంధించి తెనాలి పట్టణంలోని చెంచుపేటలో ముస్లిం శ్మశాన వాటికలో ఈ యొక్క ఏర్పాట్లు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. శుక్రవారం ఉదయం నేటి ఉదయం విజయవాడలోని సిబిఐ న్యాయస్థానం వద్ద నుంచి ఆయేషా మీరా అవశేషాలను వాటిని తీసుకొని తల్లిదండ్రులు శంషాబాద్ బేగం, ఇక్బాల్ పాషా వీళ్ళిద్దరు తల్లిదండ్రులు కూడా అక్కడ వివిధ సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న నివాళి కార్యక్రమంలో పాల్గొని మధ్యాహ్నం 2 గంటలకి తెనాలి చేరుకుంటారని కూడా అధికారులు వెల్లడించారు. అయితే ఖనన ప్రక్రియ ముగిసిన తర్వాత ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో దువా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ యొక్క దువాలో పాల్గొని నివాళులు అర్పించడానికి ప్రజలు మొత్తం కూడా తరలి రావాలని తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కుటుంబకు సంబంధించిన నేతలు వివిధ సంఘాల ఆధ్వర్యంలో సామాజిక మాధ్యమాల్లో గురువారం పెద్ద ఎత్తున పిలుపులు ఇస్తా ఉన్నారు. అయితే ఈ యొక్క ఏర్పాట్లు మొత్తాన్ని కూడా ప్రభుత్వమే స్వయంగా చేస్తుంది. ఆయేషా మీరా యొక్క అవశేషాలు కోర్టు తల్లిదండ్రులకు అప్పగించే దగ్గర నుంచి తెనాలి వచ్చే వరకు కూడా పూర్తిగా ఆ ప్రక్రియ మొత్తాన్ని కూడా చూసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే
ఈ యొక్క కేసుకు సంబంధించి నిందితులు ఎవరో ఇప్పటికి కూడా తెలియని ఈ కేసులో ప్రజా సంఘాలు, లాయర్లు, ప్రజలు ఆయేషా మీరాకు సంఘీభావంగా కూడా ఈ రోజు ర్యాలీకి తరలి వస్తున్నారు. విజయవాడ కోర్టు నుంచి అంటే విజయవాడ నగరంలోని డాక్టర్ అంబేద్కర్ భారీ విగ్రహం వరకు కూడా ఒక ర్యాలీ నిర్వహించాలని లాయర్లు కూడా పిలుపునిచ్చారని అంటే ఈ యొక్క కేసు సంఘటన లాయర్లను కూడా ఎంత కుదిపేసింది అనేది మనకు అర్థమవుతున్న పరిస్థితి ఉంది. అయితే ఆ తర్వాత ఆయేషా మీరా తల్లిదండ్రుల వెంట తెనాలి వరకు కూడా వెళ్ళటానికి చలో తెనాలి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. అయితే దీనిపై పోలీసులు మొత్తం కూడా అప్రమత్తంగా ఉన్నారు, అలర్ట్ గా ఉన్నారు. విజయవాడ అంబేద్కర్ సెంటర్ నుంచి తెనాలి వరకు కూడా ప్రజలకి గాని ఆ ర్యాలీ చేసిన వారికి గాని ఎక్కడ ఇబ్బంది లేకుండా పకడ్బందీ ఏర్పాట్లని ఎస్పీనే స్వయంగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. ఇటు విజయవాడ అటు తెనాలిలో పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే 2 జిల్లాల ఎస్పీలకు కూడా ప్రభుత్వం నుంచి తెలియపరిచారు అని అంటే ఆయేషా మీరా కర్ణాన్ని ప్రభుత్వం చాలా శ్రద్ధాశక్తులతో చాలా గౌరవప్రదంగా ఆమె యొక్క ఖననం చేయాలని ప్రభుత్వం కూడా భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది. అయితే 2 చోట్ల ఒకే విధమైన ఉద్వేగ పూరిత వాతావరణం నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. పూర్తిగా సంచలనం సృష్టించిన ఈ యొక్క కేసు 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు బాగా సుపరిచితం అని చెప్పుకోవాలి. సుపరిచితం కావడంతోనే తెలుగు ప్రజలు కూడా పరిణామాలని గమనిస్తా ఉన్న పరిస్థితి ఉంది. దీని గురించి మనం చెప్పుకోవాలంటే విజయవాడ శివార్లలోని ఒక హాస్టల్లో ఉంటూ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా 2027 డిసెంబర్ 27న బాత్రూమ్ లో హత్యకు గురై కనపడింది. అక్కడే ఒక లేఖలో ఆమెను తాను ప్రేమించానని ఒప్పుకోకపోవడం హత్య చేసినట్టు ఒక లేఖ కనపడ్డ పరిస్థితి ఉంది. పోలీసుల దర్యాప్తులో ఒక నిర్దోషైన సత్యం బాబు అనే వ్యక్తి దొరికాడు. అయితే అతను దొంగతనానికి వచ్చాడని, హత్య మరెవరో చేశారనే వాదన జరిగింది. మొదట్లో సత్యం బాబును దోషిగా ప్రకటించిన విజయవాడ ఉమెన్స్ స్పెషల్ కోర్టు ఆ తర్వాత హత్యగా దాన్ని చిత్రీకరించినట్టు తెలిపారు. దాదాపు 14 ఏళ్లు అత్యాచారంకు గాను మరో 10 ఏళ్లు. అసలు ఈ కేసుని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే ఇంత సుదీర్ఘ విచారణ జరిగినా కూడా అసలు నిజమైనటువంటి హంతకులు ఎవరో తెలియలేదు, బాధిత కుటుంబానికి న్యాయం జరగలేదు. చాలా ప్రశ్నలు లేవనెత్తుంది కదా భారతదేశంలో ఉన్నటువంటి విచారణ సంస్థల మీద కావచ్చు, న్యాయ వ్యవస్థ మీద కావచ్చు. ఏ రకంగా చూసుకోవచ్చు? ఈ న్యాయ వ్యవస్థ నుంచి ఎప్పుడైతే ఆయేషా మీరా కేసు కొట్టివేస్తున్నామని కోర్టు నుంచి తీర్పు వెలువడించిందో, ఈ తీర్పు వెలువడించిన తర్వాత ఆయేషా మీరా తల్లిదండ్రులు ఒకటే మాట మీడియా కానీ ప్రజలకు కానీ ప్రభుత్వానికి చెబుతున్నామంటూ ఒక మాట చెప్పిన పరిస్థితి ఉంది. ఏదైతే తమ యొక్క కూతురు అవశేషాలు ఖనన చేస్తున్నామో ఆ ఖననలో ఈ సమాజంలో మంచి, చెడు, న్యాయం, ధర్మం, చట్టం అనేది లేదు. కాబట్టి వీటన్నిటినీ కూడా తమ యొక్క కూతురు అవశేషాలతో పాటు ఖననం చేయబోతున్నామని తల్లిదండ్రులు ప్రకటించారు అని అంటే ఈ కేసుకు సంబంధించి వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎంత విసుగు వేచారారు, ఎంత ఆర్థిక ఇబ్బందులు పడ్డారు అనేది కూడా తెలుస్తా ఉంది. నీతి, న్యాయం, ధర్మం, చట్టం అన్నిటినీ కూడా మేము ఖననం చేస్తున్నాము, ఇంకా మాకు ఓపిక లేదు, ముఖ్యంగా ఆర్థిక స్తోమత లేదు, ఆర్థికంగా కూడా మేము చితికిపోయి ఉన్నాము, వయసు మీద పడిందని వాళ్ళు మాట్లాడారు అని అంటే ఈ కేసుకు సంబంధించి ఏం జరిగిందనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దాదాపు 14 ఏళ్లు కఠిన కారాగార శిక్ష, అలాగే స్పెషల్ కోర్టు హత్యకు గాను 14 ఏళ్లు అత్యాచార కేసుకు గాను మరో 10 ఏళ్లు కారాగార శిక్ష విధిస్తూ రెండు ఒకేసారి అమలు చేయకూడదని కూడా సత్యం బాబు మీద గతంలో కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఈ కోర్టు తీర్పులో కొన్ని సంవత్సరాల తర్వాత అతన్ని నిర్దోషిగా మళ్ళీ విడుదల చేసింది. అమాయకుడిని బలి చేశారు, అమాయకుడిని దోషం చేశారు, అమాయకుడు ఇన్నేళ్ల జీవితాన్ని పాడు చేశారంటూ కూడా కోర్టు అభివర్ణిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2018లో ఈ కేసు సిబిఐకి అప్పగించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ కేసుకు సంబంధించి మాత్రం ఆయేషా కేసులో నీతి, న్యాయం కొంత మేరకు ఖననం చేస్తున్నాము, చట్టాన్ని కూడా ఖననం చేస్తున్న తల్లిదండ్రులు మాటలు ఆంధ్రప్రదేశ్ లో తల్లిదండ్రులను అయితే ప్రజలను అయితే కదిలిస్తున్న పరిస్థితి ఉంది. శివ, ఓకే, థ్యాంక్ యూ.